न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं పురాణో న హన్యతే హన్యమానే శరీరే. తాత్పర్యము: ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుట లేదు, చచ్చుట లేదు. ఇది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవటనూ లేదు. ఇది అజము అనగా పుట్టుక లేనిది, నిత్యము అనగా మృత్యువు లేనిది, శాశ్వతము అనగా క్షీణత లేనిది. శరీరము హన్యమానమగుచున్నను అనగా రోగము, అంగవైకల్యము మొదలగు మార్పులకు లోనగుచున్నను ఈ ఆత్మ ఆ మార్పులకు లోను కాదు. వివరణ: ఏది పుట్టునో అది నశింపక తప్పదు. కావున పుట్టుచున్న శరీరము నశించుచున్నది. అందువలననే అది ఒకప్పుడు ఉండి కొంతకాలంనకు లేకుండా పోవుచున్నది. అది ఉన్నప్పుడును కొంతకాలం పెరుగుచున్నది, మరికొంతకాలం క్షీణించుచున్నది. ఒక్కొక్కప్పుడు కన్ను, కాలు, చెయ్యి మొదలగు భాగములలో వేనికైనను భంగము కలగవచ్చును. కాని ఈ అవస్థలు ఏవియు ఆత్మకు సంబంధింపవు. కంచము తయారై చక్కగా ఉన్నప్పుడు, సొట్టలు పడినప్పుడు, నలిగినప్పుడు, ముక్కలైనప్పుడు, ముద్ద చేయబడినప్పుడు వెండి యందు ఏ మార్పు కూడా ఎట్లు కలుగుటలేదో అట్లే శరీరమునకు సంబంధించిన పుట్టుట, పనిచేయుట, పెరుగుట, తరుగుట, అంగవైకల్యం నొందుట, చచ్చుట అనగు మొదలగు ఏవియు ఆత్మకు సంబంధింపవు. కావున ఆత్మస్వరూపుడైన అర్జునుడు చంపుట లేదు, ఆత్మస్వరూపులైన భీష్మాదులు చచ్చుట లేదు.